ఔరా. రచయిత వలివేట నాగచంద్రావతి. ఈ కథ 2021 ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో ప్రచురితమైంది. అగ్నిశిలలు నాలుకలు చాచి ఆకాశాన్నే దహించి వేయాలన్నట్టు పైపైకి ఎగిసిపడుతున్నాయి. అరుపులు, అర్ధనాదాలు వాటికి మించి మిన్నంటుతున్నాయి. కళ్ళు అరమూసి హెడ్ఫోన్ సాయంతో ఐపాడ్లో ఘంటసాల వారి భగవద్గీత శ్లోకాలని పరవశంగా ఆస్వాదిస్తోన్న సుభద్రమ్మ చెవికి అపస్వరాలతో పెలపెల శబ్దాలు, ఆరున్నొక్క రాగాలు సన్నసన్నగా వినిపించి హెడ్ఫోన్ పక్కకి పెట్టి బాల్కనీలోకి వచ్చింది. తమ కమ్యూనిటీకి ఆనుకొని ఉన్న రోడ్డుకి అవతల పక్క వరుసగా వేసున్న గుడిసెలు తగలబడుతున్నాయి. ఆ ఇళ్లలో వాళ్ళు అరుస్తూ, పరుగులు తీస్తూ కాలుతున్న ఇళ్లలోంచి గిన్నెలు, మంచాలైనా బయటకు తెచ్చుకోవాలని తాపత్రయపడుతున్నారు. పాపం వాళ్ళు పొట్ట చేత్తో పట్టుకొని ఎక్కడెక్కడో పక్క రాష్ట్రాల నుంచి కూలీ నాలి కోసం వచ్చిన పామరజనం. ఈ చుట్టుప్రక్కల కొత్తగా కడుతున్న అపార్ట్మెంట్లలో కూలి పని చేసుకుంటూ తలదాచుకోవడానికి తాత్కాలికంగా ఏర్పరచుకున్న నివాసాలవి. గంటలో మొత్తం ఆరగించేసి బుగ్గి మిగిల్చాడు అగ్నిహోత్రుడు. ఆ బూడిదలో ఇంకా ఏమైనా మిగిలిపోయాయేమోనని వెతుక్కుంటున్న వాళ్ళని చూస్తూ జాలిగా నిట్టూర్చి లోపలికి రాబోయిందల్లా వాళ్ళు మరోసారి గొల్లుమనడం వినిపించి ఆగింది సుభద్రమ్మ. నల్లగా మాడిపోయిన శరీరాన్ని ఓ ఇంట్లో నుంచి బయటకి మోసుకొస్తున్నారు కొందరు. ఆ శవం తాలూకు 2 పిల్లలు వెంట నడుస్తూ అమ్మా అమ్మా అని హృదయ విదారకంగా ఏడుస్తున్నారు. మనసు వికలమవగా అయ్యో పాపం అనుకుంటూ లోపలికి నడిచింది సుభద్రమ్మ. ఆ మర్నాడు ఆదివారం. ఆ కమ్యూనిటీ ప్రెసిడెంట్ గారి నుంచి అన్ని అపార్ట్మెంట్స్ వాళ్ళకి ఓ మెసేజ్ వెళ్ళింది. సాయంత్రం 6:30 గంటలకి మీటింగ్ హాల్లో అందరూ సమావేశం అవ్వాలి అని. అలాగే కలిశారందరూ. వీళ్ళకంటే ముందే వచ్చి ఓ ప్రక్కగా నిలబడి ఉన్నారు నిన్నటి రోజున ఇల్లు వాకిళ్ళు పోగొట్టుకున్న బడుగు జీవులు. వీళ్ళంతా మన ఇళ్ల కోసం రాళ్ళెత్తిన వాళ్ళు. మన కళ్ళ ముందే నిరాశ్రయులయ్యారు. ఈ విపత్కర సమయంలో వీళ్ళ మీద దయ చూపించడం, చేయందించడం మన బాధ్యత. నా సూచనను ఆమోదించి శక్తి మేరకు మీ ఉదార హృదయాన్ని ప్రదర్శించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. ప్రెసిడెంట్ గారు విజ్ఞప్తి చేశారు. ఆ కమ్యూనిటీలో ఉన్నవన్నీ లగ్జరీ అపార్ట్మెంట్స్. వీటిల్లో ఉన్న వాళ్ళందరూ చాలా వరకు పెద్ద ఉద్యోగస్తులు, బిజినెస్ చేసేవాళ్ళు. అందుచేత దాతృత్వం కొంత భారీగానే జమయింది. కొంతమంది వాళ్లకు నెలకు సరిపడే బియ్యము, పప్పు, ఉప్పు అందిస్తున్నారు. ఇంకొందరు బట్టలు ఇస్తామని, తమ ఇంట్లో ఉన్న పాత సామాను వంట కోసం ఇవ్వగలమని వాగ్దానాలు చేశారు. త్వరలోనే వాళ్లకు ఇల్లు కట్టించి ఇచ్చే ఏర్పాటు చేస్తామని ప్రెసిడెంట్ గారు హామీ ఇచ్చారు. అంతా బాగానే ఉంది, కానీ ఒక్క సమస్య మిగిలిపోయింది. మరి మరణించిన ఆమె 2 పిల్లల గతేమిటి? ఆ కుర్రాడికి 12 ఏళ్ళు, ఆ ఆడపిల్లకి 10 ఏళ్ళు ఉంటాయి. ఆ పిల్లల తల్లి సక్కుబాయి సంపాదించే భర్తని పోగొట్టుకుని పిల్లలిద్దరినీ తీసుకొని పొరుగు వారితో కలిసి ఇక్కడికొచ్చింది. ఇక్కడ కడుతున్న అపార్ట్మెంట్ల దగ్గర ఇసుక మోసి, ఇటుకలు మోసి అలా వచ్చే ఆదాయం చాలక కొందరిండ్లల్లో అంట్లు తోమి, బట్టలుతికి పిల్లల్ని పోషించుకుంటుంది. నిన్న అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఆమె వర్క్ జరుగుతున్న స్థలంలో ఉంది. సంగతి తెలిసి పరిగెత్తుకు వచ్చేటప్పటికే మంటలు ఉద్రిక్త దశలో ఉన్నాయి. అయినా సరే ప్రాణమొప్పక అందరూ వద్దంటున్న ట్రంకు పెట్టెలో ఈ వారం వచ్చిన కూలీ డబ్బు ఉంది. పిల్లదాని పట్టీలు, ముక్కు పుడక ఉన్నాయి. అదొక్కటే లాక్కొచ్చేస్తాను అంటూ తగలబడుతున్న గుడిసెలోకి పరిగెత్తి తిరిగి రాలేక లోపలే దహనమైపోయింది. తల్లిని పోగొట్టుకొని బిక్క మొహాలతో దిగులుగా నుంచున్న ఆ చిన్నపిల్లల్ని చూస్తుంటే అందరికీ సానుభూతి కలిగింది. వాళ్ళని ఎవ్వరికప్పగించాలి? సక్కుబాయితో కలిసి వచ్చిన వాళ్ళకి కూడా ఆమె భర్త ఒక్కడే తెలుసు. దగ్గర బంధువులెవరో పిల్లలతో పాటు వాళ్ళు ఎరుగరు. పోనీ అంటే ఆ పిల్లలను పెంచే స్తోమత వాళ్లకు లేదు. వాళ్ళ బ్రతుకులు అంతంత మాత్రమే. మరి ఏం చేద్దామంటారు? ఏ అనాథ ఆశ్రమంలోనో చేర్పిద్దామంటారా? జవాబు వెతికే భారం అందరికీ పంచుతూ ప్రశ్నించారు ప్రెసిడెంట్ గారు. పిల్లలు పచ్చగా కనుముక్కు తీరుతో చక్కగా ఉన్నారు.
ఆ అనాథాశ్రమంలో ఎలా చూస్తారో ఏమిటో, పైగా వయసొస్తున్న ఆడపిల్ల. అలాంటి చోట్ల ఎన్నో ఘోరాలు జరిగాయని వింటున్నాం. సుభద్రమ్మ పక్క కుర్చీలో కూర్చున్న త్రివేణమ్మ మెల్లగా అంది జాలిగా. ప్రెసిడెంట్ గారివి పాము చెవులు. అవును, మీరన్నది నిజం. నేను అదే ఆలోచిస్తున్నాను. మీరు వేరుగా అనుకోకుంటే ఒక్క మాట. మీలో ఎవరూ మీ పిల్లలతో పాటు ఇంకొక బిడ్డని పోషించలేనంత దిగువ స్థాయి ఆర్థిక స్థితిలో ఉన్నారని నేను అనుకోను. కావలసిందల్లా పెద్ద మనసు. మీలో ఏ ఒక్కరు దయ చూపినా ఈ పిల్లలు అదృష్టవంతులవుతారు. ప్రెసిడెంట్ గారి చూపులో అభ్యర్థన. దిగ్గున లేచింది సుభద్రమ్మ. నా పిల్లలు పెద్దవాళ్ళయి ఎక్కడెక్కడో ఉన్నారు. ఒంటరిదాన్ని. బంధువుల పిల్లలనెవరినైనా చేరదీయాలని ఎన్నాళ్ళ నుంచో ప్రయత్నం చేస్తున్నాను. చుట్టాలలోనే కావాలని ఏముంది? ఈ పాప నాకు నచ్చింది. తనని నేను దత్తకు తీసుకుంటాను అంది. మబ్బుల్లో చందమామలా చింపిరి జుట్టు, మాసిన బట్టల్లో ఉన్న పెద్ద కళ్ళు, పచ్చని ఛాయతో ఉన్న ఆ పిల్ల వంక ముచ్చటగా చూస్తూ. ప్రశంసగా చూశారు సుభద్రమ్మ వంక ప్రెసిడెంట్ గారు. కరతాళ ధ్వనులు చేశారందరూ. దత్తత లాంటి పెద్ద మాటలు వద్దుగాని, ఆ కుర్రవాడు తన కాళ్ళ మీద నిలబడే వరకు నేను మా ఇంట్లో ఉంచుకొని పోషించగలను. సుభద్రమ్మ చూపిన స్ఫూర్తితో, భార్య రేవతి ప్రోత్సాహంతో ఓ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నడుపుతున్న భవానీ శంకరం గారు ముందుకొచ్చి అన్నారు. హాల్లో తిరిగి చప్పట్లు మార్మోగాయి. ఆ రోజే మీరాని తన ఇంటికి తెచ్చేసుకుంది సుభద్రమ్మ. మర్నాడు రెడీమేడ్ షాపులో అరడజను గౌన్లు తీసుకుంది. బ్యూటీ పార్లర్లో జుట్టుని చక్కగా బాబ్డ్ చేయించింది. మెడలో సన్నటి గొలుసు వేసింది. దగ్గరగా ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్ కోసం అప్లికేషన్ తెప్పించింది. మట్టి దిబ్బ మీద కాసింత ఎరువు వెదజల్లి పూల మొక్కలు నాటితే ఉద్యానవనంగా మారినట్టు, గుర్తుపట్టలేనంతగా మారిన మీరాను అద్భుతమన్నట్టు చూస్తున్నారందరూ. అచ్చం తల్లి కూతులలాగే సోఫాలో పక్కపక్కనే కూర్చొని టీవీ చూస్తారమ్మా. ఏసీ గదిలో ఆ అమ్మ మంచం ప్రక్కనే మీరాకి ఇంకో మంచం వేయించారు కూడా. వాచ్మెన్ భార్య గౌరీ సర్వెంట్ మేడ్గా తను పనిచేసే అందరి ఇళ్లలోనూ ఈ వార్తలు కళ్ళు పెద్దవి చేసి మరీ ప్రచారం చేసింది. ఆ కమ్యూనిటీలో నలుగురు ఆడవాళ్ళు కలిసినా, నలుగురు మగవాళ్ళు కలిసినా అదే చర్చనీయాంశమైంది. ఒక అనాథపై అంతటి ఆదరాభిమానాలు కురిపిస్తున్న సుభద్రమ్మను మెచ్చుకుంటున్నారు. అంతటితో ఊరుకోక రేవతి భవానీ శంకరం గార్లతో పోల్చి చూస్తూ పెదవి వీరుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ పిల్లవాడు జగదీష్కి కాస్త ఖాళీ ఉన్న తమ స్టోర్ రూమ్లో వసతి ఇచ్చారు. వీడి వయసు వాడే ఉన్నాడు వాళ్లకో పిల్లవాడు. అతను వేసుకునే బట్టల్లో పాతవి కొన్ని జగదీష్కి ఇచ్చారు వేసుకోమని. టైం ప్రకారం వంట మనిషి టిఫిను, భోజనము ప్లేట్లో పెట్టి ఇస్తే ఒక సైడు ఉన్న వరండాల్లో కూర్చొని తింటున్నాడు. ఈ బేరీజు వేయడాలు, విమర్శలు గుప్పించడాలు ఆ నోటా ప్రయాణించి భవానీ శంకరం గారి దాకా వచ్చాయి. ఆయన నిష్కర్షగా చెప్పాడు. నేను ముందే చెప్పాను, దత్తత తీసుకునేటంత పెద్ద విశాల హృదయం నాకు లేదని. ఆ పిల్లవాడు తన పొట్ట తాను నింపుకోగలిగేంత వరకు నేను అతని బాగోగులు చూసుకుంటాను అంతే. ఎవరైనా ఇంతకంటే గొప్పగా చూసుకుంటామంటే వాళ్ళు నిరభ్యరంతంగా వాణ్ణి తీసుకెళ్ళవచ్చు అని గప్చుప్. ఆ తర్వాత కిక్కురు మనలేదెవ్వరు. 3 నెలలు గడిచాయి. స్కూల్ ఓపెన్లయ్యాయి. జగదీష్ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో 7th క్లాస్లో జాయిన్ అయ్యాడు. ఇక మీరాకి సుభద్రమ్మ గారు అప్లై చేసిన కాన్వెంట్లో సీట్ వచ్చింది. కానీ దగ్గరలో కాదు, చాలా దూరంలో ఆ స్కూల్కి సంబంధించిన ఇంకో బ్రాంచ్లో. ఇరుకున పడిపోయారు సుభద్రమ్మ గారు. మెయిన్ రోడ్డుకి పెడగా ఉన్న ఈ కమ్యూనిటీకి స్కూల్ బస్ రాదట. మరేం చేయడం? యోచన చేసి ఓ నిర్ణయానికి వచ్చింది సుభద్రమ్మ. ఆ వారం మహిళా మండలిలో అందరినీ కలుసుకొని చెప్పారు సుభద్రమ్మ. ఈ కమ్యూనిటీలో నాకు చాలా సౌకర్యంగా ఉంది. మీ అందరి స్నేహానికి దూరం అవ్వడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ మీరాకి స్కూల్ చాలా దూరం అవుతోంది. చూస్తూ ఏ ఆటోవాడినో నమ్మి రోజు ఆడపిల్లని అంత దూరం ఎలా పంపను? అందుకే ఇల్లు మారుదామనుకుంటున్నాను. స్కూల్కి దగ్గరగా అయితే మధ్యాహ్నం భోజనానికి ఇంటికే వచ్చేయగలదు మీరా.
సుభద్రమ్మ గారు విచారంగా చెబుతుంటే అందరికీ కూడా బాధనిపించింది. ఆవిడంటే అందరికీ మంచి అభిప్రాయమే ఉంది. ఇప్పుడైతే దగ్గరకు తీసిన ఓ పేదరాలి బిడ్డ భవిష్యత్తు కోసం ఇల్లు మారడానికి కూడా వెనుకాడని ఆమె ఔదార్యానికి ఆ గౌరవం మరింత పెరిగింది వాళ్ళ మనసుల్లో. వెళ్ళే ముందు జగదీష్ని పిలిచి చిన్న మొబైల్ అతని చేతిలో పెట్టారు సుభద్రమ్మ. నా నెంబరు దీంట్లో ఫీడ్ చేశాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ చెల్లెలితో ఫోన్లో మాట్లాడొచ్చు. నువ్వు చూడాలనుకున్నప్పుడు చెప్పు, ఎలా రావాలో రూట్ చెప్తాను అన్నారు. తలూపుతూ నమస్కారం చేశాడు జగదీష్. ఆవిడ చెప్పినట్టే ఏ నెంబరు సిటీ బస్ ఎక్కాలో తెలుసుకొని నెలకోసారి చెల్లెల్ని చూసి వచ్చేవాడు జగదీష్. 3వ నెలలో చూద్దామని వెళ్ళినప్పుడు సుభద్రమ్మ గారు లేరు. ఇంటికి తాళం వేసి ఉంది. ఏ మార్కెట్కో వెళ్ళుంటారని కాసేపు ఎదురు చూసి వచ్చేశాడు. మళ్ళీ వారం తిరిగి వెళ్ళాడు. తాళం అలాగే వేసి ఉంది. పక్కింటి వాళ్ళని వాకబు చేశాడు. ఏమోనయ్యా, కొత్తగా వచ్చారు కదా, అంతగా పరిచయం లేదు. వాళ్ళ అమ్మాయి ఇంటికి వెళ్తున్నామని పని మనిషితో చెబుతుంటే విన్నట్టు గుర్తు అన్నారు పట్టి పట్టనట్టు. ఇది సిటీ. పొరుగువారి సంగతి పట్టించుకునే తీరుబాటు, ఆసక్తి ఎవరికీ ఉండదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సుభద్రమ్మ గారు ఎత్తడం లేదు. దిగాలి పడిపోయాడు జగదీష్. రోజు మెతుకు మిగల్చని వాడల్లా ఆ రోజు కంచంలో పెట్టిన అన్నమంతా అలా వదిలేయడం చూసి ఇదేమిట్రా అంది ఆశ్చర్యంగా భవానీశంకరం గారి భార్య రేవతి. బావురు మన్నాడు వాడు. ఆ రోదన విని ఆదరబాదరగా భవానీశంకరం గారు కూడా వచ్చారక్కడికి. లాలించినట్టడిగి సంగతేమిటో తెలుసుకున్నారు. ఓసి పిచ్చివాడా, దానికెందుకు ఏడ్పు? సుభద్రమ్మ గారి కూతురికి ఏమవసరం వచ్చిందో అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చి ఉంటారు. నువ్వెన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదంటే అక్కడి పరిస్థితి ఏమిటో. నీకు ఫోన్ చేసే వెసులుబాటు చిక్కిందో లేదో. ఏదో కారణం లేందే సుభద్రమ్మ గారలా నిర్లక్ష్యం చేసే మనిషి కాదు. చూస్తుంటే ఇవాళో రేపో సారీ నాయనా అంటూ ఫోన్ చేస్తారు చూడు అని ధైర్యం చెప్పారు. రేపు కాదు మాపు కాదు, వారం రోజులైనా ఫోన్ కాల్ రాలేదు. భవానీశంకరం గారు జగదీష్ని వెంటబెట్టుకొని సుభద్రమ్మ గారు మీరాని చేర్పించినట్టు చెప్పిన స్కూల్కి వెళ్ళారు. ఆ స్కూల్ ప్రిన్సిపాల్ చెప్పిన సమాచారం విని నిర్ఘాంతపోయారు. నెల క్రితమే సుభద్రమ్మ గారు వచ్చి టీసీ తీసుకెళ్లారట. జగదీష్ ముఖంలో రక్తం చుక్కలేదు. ఊరుకుంటే అక్కడే ఏడ్చేసేలా ఉన్నాడని అతడి భుజం మీద చెయ్యేశారు భవానీశంకరం గారు. కంగారు పడకు, ఏం చేయాలో ఆలోచిద్దాంలే అన్నారు అనునయంగా. నిజంగానే ఈ విషయంలో ముందడుగు వేయడం ఎలాగా అని ఆలోచిస్తూనే ఉన్నారు భవానీశంకరం గారు. నీళ్లు పోయడం ఆపేసిన మొక్కలా వడలిపోతున్న జగదీష్ మొహం చూసినప్పుడల్లా తెలియకుండానే జాలితో చలించిపోయేవాళ్ళు ఇంటిల్లిపాది. సుభద్రమ్మ గారి నుంచి ఫోన్ వచ్చింది. అది ఫోన్ కాల్ కాదు, వీణులకు సోకిన వీణానందం. సారీ జగదీష్, మా అమ్మాయి సుధకి యాక్సిడెంట్ అయిందంటే అర్జెంటుగా ముంబైకి వచ్చేసాం. అది గాయాల నుంచి కోలుకొని మనుషుల్లో పడేదాకా నీకు ఫోన్ చేసి సంగతి తెలియజేయాలని కూడా తోచలేదంటే నమ్ము. ఈ కష్టంలోనే ఒక సంతోషం కలిగించే వార్త. మా అమ్మాయి ప్రెగ్నెంట్. నేనిక ఇప్పట్లో అక్కడికి వచ్చే అవకాశం లేదు. సరే, నువ్వు బాగున్నావు కదా? అందరూ కులాసాగానే ఉన్నారుగా. మరి ఉంటాను. ఆవిడ మాటలాపేసిన క్షణంలోనే మీరిక్కడికి వచ్చారని ప్రిన్సిపల్ గారు చెప్పారమ్మా అన్నాడు ఆత్రంగా జగదీష్. ఇక్కడికి వచ్చి నాకు చెప్పలేదు మీరు అని బాహాటంగా నిష్ఠూర్కం చేయలేక. మరే వచ్చాను, ఒక్క పూటలో అక్కడ పనులన్నీ ముగించుకొని వెళ్ళిపోయాను. అప్పుడే మీరా స్కూల్ నుంచి కూడా టీసీ తీసుకొని వచ్చేశాను. నా మూలాన దాని భవిష్యత్తు పాడవకూడదు కదా. ప్రస్తుతం ఇక్కడ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు మా అల్లుడు. నువ్వు మీరా గురించి ఏమీ బెంగపడకు, దాని భారం నాది. ఈసారి మీరా చేతే మాట్లాడిస్తాను, సరేనా అంది లైన్ కట్ చేస్తూ. చెప్పినట్టుగానే నెల తర్వాత మీరాతో మాట్లాడించింది సుభద్రమ్మ. నేను బాగానే ఉన్నానన్నా, ఆంటీ నన్ను బాగా చూసుకుంటున్నారు, నువ్వేం కంగారు పడకు ముక్తసరిగా చెప్పి పెట్టేసింది మీరా. చెల్లెలి ముభావానికి మనసు చివుక్కుమంటున్నా గొప్ప ఇంటికి దత్తత వెళ్ళిందిగా, ఆ మాత్రం అహం ఉండదా అనుకొని సమాధాన పడిపోయాడు జగదీష్.
అప్పటినుంచి 4-5 నెలలకొకసారి తప్పనిసరిగా తద్దినమన్నట్లు ఫోన్ చేసి మేము క్షేమం, మీరు క్షేమమే కదా అని యోగక్షేమాలు చెబుతోంది సుభద్రమ్మ గారు. అప్పుడే మీరా కూడా మొక్కు తీర్చుకుంటున్నట్టు 2-3 మాటలు అప్పగిస్తోంది. ఆ ఏడాదే 8th స్టాండర్డ్లోకి ప్రవేశించిన జగదీష్ దాని ప్రపంచం వేరవుతోంది అనుకునేవాడు. ఇంకో కుదుపు, సుభద్రమ్మ గారి నుంచి మేము కెనడా వెళ్ళిపోతున్నాం, మా అల్లుడికి అక్కడ ఉద్యోగం వచ్చింది అని. మరి మీరా? కలవరపడుతూ అడిగాడు జగదీష్. నవ్వింది సుభద్రమ్మ. వదిలేస్తాననుకున్నావా? నేనెక్కడుంటే అక్కడే మీరా. తనని తీసుకెళ్లేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు మా అల్లుడు అన్నారు. తాను చూడలేని దూరదేశాలకు తోబుట్టువు వెళ్తున్నందుకు సంతోషంగానే ఉన్నా ఆ కారణంగా చెల్లెలు తన నుంచి అంతకంతకు దూరమైపోతున్నందుకు జగదీష్ చాలా కలతపడ్డాడు. మీరా విదేశాలకు వెళ్లే ముందు ఒక్కసారి చూడగలిగితే ఎంత బాగున్ను. కానీ ఎలాగా? తను చిన్నవాడు, ఒకరి మీద ఆధారపడి ఉన్నవాడు. ముంబై వంటి మహానగరానికి ఒంటరిగా ఎలా వెళ్ళగలడు? పోనీ తను చూడకపోతేనేమి? సుభద్రమ్మ గారి లాంటి చల్లని తరువు నీడలో తన చెల్లెలు ఎప్పటికీ పచ్చగానే ఉంటుంది. ఆ విశ్వాసంతో సంతృప్తి పడిపోయాడు జగదీష్. కమ్యూనిటీలో చాలామందికి మీరా కెనడా వెళ్తున్నట్లు తెలిసింది. అందరూ సుభద్రమ్మను పొగిడినవారే. ఎదురుగా ఉంటే సన్మానం చేసేవారేమో కూడా. నెలలు సంవత్సరాలు గడిచాయి. 10th పాస్ అయ్యాక ఐఐటీలో సీటు వచ్చింది జగదీష్కి. అది పూర్తి చేసి ఓ ఫ్యాక్టరీలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. మొదటి శాలరీ అందుకున్నాక పళ్ళు పూలు తీసుకొచ్చాడు ఇంటికి. భవానీ శంకరం దంపతులకు భక్తిగా నమస్కారం చేశాడు. తనని ఇంతటి వాడిని చేసినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. ఎంత చేసినా మేము సుభద్రమ్మ గారి తర్వాతే, మనస్ఫూర్తిగా తనని తాను తగ్గించుకుంటూ అన్నది రేవతి భవానీ శంకరం గారి భార్య. ఆ రోజే ఫ్యాక్టరీ వర్కర్స్కిచ్చిన క్వార్టర్స్లోకి మారిపోయాడు. తన వర్క్ భవిష్యత్తు గురించి ఓ ప్రణాళిక, భవానీ శంకరం గారి సలహా, ఇలా ఒక గాడిన పడిపోయాడు జగదీష్. ఇన్ని సంవత్సరాలకు గాను సుభద్రమ్మ గారు కాల్ చేసింది 2 తడవలే. కెనడాకి చేరుకున్న మొదట్లో అందరం స్థిరపడ్డాం అని, మనుమడు పుట్టాడు, మీరాకి మంచి స్కూల్లో సీటు దొరికింది అని రెండోసారి. జగదీష్ కూడా ఇప్పుడు అంతగా బెంగపడడం లేదు. సుభద్రమ్మ గారు ముందే హెచ్చరించారు. ప్రత్యేకించి నాకు ఇక్కడ ఫోన్ లేదు. మా అమ్మాయికో అల్లుడికో నువ్వు ఫోన్ చేయడం వాళ్ళకిష్టం లేకపోవచ్చును. వీలు చూసుకొని నేనే చేస్తుంటాను అని. ప్రెసిడెంట్ గారి 2వ అబ్బాయి వంశీకృష్ణ అమెరికా టెక్సాన్లో ఉంటున్నాడు. కోడలి కాన్పు సమయంలో సాయానికి ప్రెసిడెంట్ గారి భార్య అమెరికా వెళ్ళింది. అప్పటికింకా డెలివరీ టైం ఉంది కదా అని ఓ ఆదివారం నయగారాకి వెళ్దామనుకున్నారు అందరూ. కెనడా వైపు దర్శించడానికి కూడా పాస్పోర్టులు అవి రెడీ చేశాడు వంశీ. అక్కడ కనిపించింది సుభద్రమ్మ గారు ప్రెసిడెంట్ గారి భార్యకి. చెర్రీ పళ్ళ మధ్యన పాల సపోటా కనిపించినట్లు. ఆ తెల్లవాళ్ల మధ్యన తెలిసినావిడ కనిపించేసరికి ప్రాణం లేచి వచ్చింది ప్రెసిడెంట్ గారి భార్యకి. పైగా ఆవిడంటే తమందరికీ ఆరాధ్య దైవమయ్యే. కోడలికి చెప్పి చకచక అందరినీ తప్పించుకుంటూ సుభద్రమ్మ గారి దగ్గరకు వెళ్ళింది ఆమె. మీరేమిటి ఇక్కడ? ఆశ్చర్యపోయింది సుభద్రమ్మ. ఇక 10 నిమిషాల పాటు గుక్క తిప్పుకోకుండా పేరున అందరి సంగతులు అడిగేసింది. దూరంగా కనిపిస్తున్న కూతుర్ని అల్లుణ్ణి చూపించింది. అల్లుడి హోదా గురించి, కూతురి ఉద్యోగం గురించి ఆకాశానికెత్తి చెప్పింది. వాళ్ళు కొత్తగా కట్టుకున్న ఇంటి గురించి వర్ణించింది. పావుగంట తర్వాత మా అమ్మాయి పిలుస్తున్నట్టుంది, నేనిక వెళ్తాను అంటూ సుభద్రమ్మ గారు లేచినప్పుడు అడిగింది ప్రెసిడెంట్ గారి భార్య మీరా ఎలా ఉంది అని. ఓ, మీకు మీరా గుర్తుందా? తనకేం, చాలా బాగుంది, చక్కగా చదువుకుంటుంది. మా ఇంట్లో 2 చంటి పిల్లలు కదా, దాని స్టడీకి ఇబ్బంది అవుతుందని హాస్టల్లో ఉంచాను అన్నదావిడ హుందాగా బ్యాగ్ వేసుకొని బయలుదేరుతూ. తిరుగుముఖం పడుతూ కొడుకు కోడలు కారులో అన్నీ సర్దుతున్నారు. డిక్కీ పక్కనే ఎవరో నక్కుతున్నట్టనిపించి పక్కకి తిరిగి చటుక్కున చెయ్యి పట్టుకొని యువతలకి లాగారు ప్రెసిడెంట్ గారి భార్య.
తైల సంస్కారం లేని జుట్టు, తనవి కావని తెలిసిపోతున్న బట్టలు, అమాయకమైన చూపులు. తను మీరా. ఇందాకే మిమ్మల్ని చూశానాంటీ, మేడం ఎదురుగా వస్తే చంపేస్తారు, అందుకని రాలేదు. మా అన్న ఎలా ఉన్నాడాంటీ అడుగుతోంది ఆత్రంగా బేలగా. ఏం చేస్తున్నావు నువ్విక్కడ? గొంతులో తడి ఆరిపోతుండగా అడిగింది. మేడం ఇంట్లో వంట చేస్తాను, మిగతా పనులు చేస్తాను, వాళ్ళ పిల్లల్ని చూసుకుంటాను. ఔరా! కరుణామయిగా తమ హృదయాలలో ఏర్పరిచిన ఉన్నత పీఠం కూకుడి వేళ్లతో పెళ్లగించి బడుతుంటే నిశ్చేష్టురాలై నిలబడిపోయిందామె. ఇంతటితో ఈ కథ సమాప్తం.